జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. 15వ తేదీ నాడు మన రాజపత్రం రిలీజ్ అయింది. గెజెట్ ఫైనల్ గా ఆ పల్లెటూరుల నుంచి తీసేసి నర్సింగాపూర్ మరియు ఇనుకపల్లి తీసేసి నేను ఇంతకుముందు చెప్పిన సర్వే నెంబర్లు జగిత్యాల పట్టణంలో పూర్తి స్థాయిలో విలీనమైంది. ఇప్పటి నుండి మన మున్సిపాలిటీ 15 నుంచి అనుకోవాలి కానీ వాళ్ళకి హాలిడే నడిచింది కాబట్టి తెలియదు. ఇంకా అధికారులకు కూడా తెలుసు. వచ్చిన తర్వాత పొద్దుతో తోడుకోవడం జరిగింది. జగిత్యాల పట్టణంలో మీరు ఓడిపోయినా కానీ అప్పుడు మెజార్టీ ఇచ్చింది. చాలాసార్లు ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా లలితమ్మ గారికి వచ్చాక పోటీ చేయడం జరిగింది. ఓడిపోయినా అని అప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. 2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ మరి 5 సంవత్సరాలు కారణాలు ప్రత్యేకంగా మీరు ఇప్పుడు మాట్లాడలేరు, అవసరం కూడా లేదు. ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, మిగతా వివిధ స్థాయిలో ఉండి మీ పాత్రికేయులకు అందరికీ తెలుసు. దాదాపు జగిత్యాల పట్టణ ప్రజలకు ఈ మీడియా ద్వారా కావచ్చు, కొందరు అక్కడికి కూర్చుని కావచ్చు, పేదవాళ్ళకైతే ఖచ్చితంగా చాలా మందికి తెలుసు. అక్కడంతా ముళ్ళ పొదలు పెరిగిపోయింది, నీటి వసతి లేదు. అక్కడ ఉండే వాళ్లకు చాలా కష్టమైన దుర్భరమైన జీవితం. అందులో ఎవరు ఉందరో ఎవరు ఉండకపోవరో లేని పరిస్థితి. ముందరు దొరవాళ్ళు ఉండకపోయే పరిస్థితి. మరి ఎన్నో గ్రామాల్లో 150 ఇళ్ళు ఉంటేనే గ్రామ పంచాయతీ అని మీకు చెప్పేది. గతంలో మొన్న తండాలు గోరుగూడలు కాకముందే కళ్ళపల్లి కావచ్చు, మన చెర్లపల్లి కావచ్చు, ఈ ఐదర్పల్లి కావచ్చు, మేడ్చల్ దగ్గరనే. కానీ 500 ఇళ్ళు కట్టుకున్నా కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయలేదు. పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారికి ఈ విషయాన్ని నేను తెలియపరిచి అలా ఇళ్ళు ఆగిపోయినాయి, మనం 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని చెప్పి అది నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళింది. వాళ్ళ స్థలం ఎక్కడానికి ఇక్కడ ఉందని చెప్తే వాడు కొంతవరకు నమ్మలేదు. ఎందుకంటే అది మలయాళం మండలం, నీకెక్కడ ఉందా స్థలం అన్న పెద్ద ఆయన మేము మాట్లాడలేదు. ఒక 4 సంవత్సరాల్లో తర్వాత ఖచ్చితంగా ఏ మాట మాట చెప్పాలి. నేను మేడం గారు జ్ఞాపకం చేయడం, రైతమ్మ గారు పరిగణలోకి ఇచ్చి మంజూరు చేయించారు. ఇట్లా ఇళ్ల మంజూరు ప్రతి నియోజకవర్గానికి 1500 ఇచ్చింది మినిమం. కానీ కొరత పెట్టిన కాడ 100 మంది ఇల్లు కూడా కట్టలేకపోయారు. వేరే నియోజకవర్గాల పరిస్థితులు మీకు తెలుసు. చుట్టుపక్కల ఇక్కడ 2018 ఇదిగా ఒక 6 నెలలైతే అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయనగా కేటీ రామారావు గారు వచ్చి ఫౌండేషన్ వేసి ఆ తర్వాత వెక్టర్ అనే కంపెనీ వాళ్ళకు టెండర్ తెచ్చుకున్నారు. వాళ్ళకి ఎట్లా వచ్చింది ఏమొచ్చింది మనకు సంబంధం లేదు. ఆ కాంట్రాక్టర్ వచ్చి కొంత సిమెంట్ కొంత సలాక వేసి కొంత గుంతలు తీసి వెళ్ళిపోయాడు. ఒక 4520 ఉంటే 100 బేస్మెంట్లు కూడా కట్టలేదు. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. జగిత్యాల ప్రజలు పెద్ద మేయర్తో గెలిపించారు. జగిత్యాల ప్రజలు పెద్ద మేయర్తో గెలిపించారు. దీనికి బీఆర్ఎస్ నాయకుల సహకారం కూడా ఉన్నప్పుడు ప్రజలు గెలిచింది. నేను గెలిచిన తర్వాత కూడా దాదాపు 5-6 నెలలు కవితమ్మ గారే పార్లమెంట్ సభ్యులుగా ఉండ్రి. అంటే పునాది వేసినప్పటికీ ఏడాదిగా కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యులు ఉంటే నేను ఒక 6 నెలలు అప్పటికే అయింది. ఈ లోపల దురదృష్టవశాత్తు కవితమ్మ గారు ఓడిపోవడం, కొన్ని స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత మళ్లీ ఎట్లైనా దీన్ని చేయాలనే ఆలోచనతోటి అధికారులను అప్రోచ్ అయ్యి అప్పుడున్న మంత్రులు, ఇళ్ల మంత్రిని కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అందరూ కలిసి సారి ఆగిపోయింది. కాంట్రాక్టర్ నేను మార్చుదామనుకుంటున్నా అంటే మరి ఎవరు చేస్తారు అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళని తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చి ఇవాళ పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఇల్లు మంజూరైతేనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా డబ్బులు వస్తాయి. ఇల్లు కూడా మనకు వాళ్ళు చేరింది కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కూడా ఇంటికి 1,50,000 రూపాయలు వచ్చినాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పనిచేసిన వాళ్ళు మర్చిపోవాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి. ఆ తర్వాత ఎంపీ అరవింద్ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.
ఆ కడుతున్న సందర్భంలో చాలా ఒడిదొడుకులు, కాంట్రాక్టర్ అయితే పడ్డ బాధలు వర్ణనాథం. ఒక్కొక్కసారి కోట్లాది రూపాయలు, ఒకసారి అయితే దాదాపు 25 కోట్లు 399 రోజులు అయితే 399 రోజులు అంటే ఒక సంవత్సరం పైన క్లియర్ కట్ స్టేట్మెంట్. అయినా కానీ కరోనా వచ్చినా బిల్లులు రాకపోయినా ఆ కాంట్రాక్టర్ను అన్ని విధాల ఒప్పించి ఇబ్బందుల పడలేదు. కాంట్రాక్టర్లు బతాస్ పలకాల్సిన అవసరం లేదు, కానీ అట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్ కూడా బాగుండాలి, లేకపోతే మొదటి రోడ్డు పారిపోతుంది. పూర్తి చేయించడం జరిగింది. మీ అందరికీ తెలుసు అక్కడ ఇంకా చాలా మౌలిక వసతులు అవసరం ఉంది. ఇల్లు అయిపోయింది, నీళ్ల కోసం విచిత్రత కాయిదా ఇచ్చేది. ఫైనాన్స్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు, మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. హెడ్ ఆఫ్ అకౌంట్ లేకపోతే రూపాయి రాదు, ఏ కాంట్రాక్టర్ మొదలు పెట్టాడు. అదేవిధంగా మౌలిక వసతుల కోసం అది పట్టణంలో కలపలేదు కాబట్టి పట్టణ నిధులు వినియోగించుకోరాదు. టీయూఎఫ్ఐటీసీ నిధులు ఇస్తే అబ్జెక్షన్. అప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి మార్చిలోనే మార్చిలో కాదు, ఫస్ట్ చెప్పాలంటే ఏర్పడగానే డిసెంబర్ చివరిలోనే అసెంబ్లీలో కలిసి అర్బన్ కాలనీ ఉంది, నాకు నిధులు ఇవ్వాలంటే డిసెంబర్లోనే మున్సిపాలిటీ పత్రం వచ్చింది. జనవరిలో వచ్చి ఉంటుంది, డిసెంబర్ చివరిలో కలిసాం. తర్వాత మళ్లీ మార్చిలో ఇంటికి వెళ్ళి కలిసిన, మార్చి 23, 24 నాడు కలిసిన తర్వాత కొన్ని నిధులు కూడా పాత బ్యాలెన్స్ బాకీ ఉండే కాంట్రాక్టర్ అవి కూడా కొంత విడుదలైన తర్వాత ఇంకొంత పని కూడా చేయడం జరిగింది. మరిగా ఇండ్లు అయిపోయినాయి కానీ కరెంటు లేదు, నీళ్లు లేవు, టాయిలెట్ లేవు. అప్పుడు నేను ప్రభుత్వానికి దూరంగా ఉన్నాను. అప్పుడు ప్రభుత్వానికి దగ్గర ఉన్న పెద్దలు కొంత ప్రయత్నం చేసి ఎవరేం చేయలేదని నేను అన్నాను. కానీ అక్కడ మాత్రం పనులు జరిగిపోలేదు. కొంతవరకు కరెంటు ఏదో జరిగినా కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా ముందుకు ఉన్న సందర్భాల్లో, ఎందుకంటే కరెక్ట్ కాయిదాలు లేదు. జూన్ చివరిలో మళ్లీ ముఖ్యమంత్రి గారు కలిసి అప్పుడున్న ఇండ్ల మంత్రి హౌసింగ్ మినిస్టర్ ద్వారా, మీ అందరికీ తెలుసు అప్పుడు రాజకీయ పరిణామాలు, ప్రెస్ మీట్ లో కూడా 18 కోట్లు మౌలిక వసతుల కోసం, 14 కోట్లు నీటి వసతి కోసం 2 జీవోలు తీసుకొచ్చినాకనే నేను జగిత్యాలు వచ్చిన. అప్పుడు కొంత ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు కాంట్రవర్సీ నడుస్తా ఉంది. ఇంకా కూడా 32 కోట్ల జీవోలు తీసుకుని రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు టోటల్ 4,520 సెప్టిక్ ట్యాంక్ అయిపోయింది. 16 లక్షల లీటర్ల నీళ్ల ట్యాంక్ పూర్తయిపోయి నీళ్లు నిండినాయి. మీ మీడియా మిత్రులు కూడా చూసారు. మీ మీడియా ద్వారా కూడా లోకల్ ఛానల్ కావచ్చు, స్టేట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఎందుకంటే మేమందరం కూడా అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయినా కానీ అసలు ఈ 4,520 ఇండ్లు దాంట్లో 700 పంచలేదు తప్ప పాత 500, 3,700 ఇండ్లు మనం పనిచేస్తాం. అంటే 4,200 అంటే అందరూ కూడా ఉంటే దాదాపు 15,000 నుంచి 16,000 జనాభా అక్కడ పోవాలి. నేను చెప్తా ఉన్న వసతులైనా వెళ్ళిపోవచ్చండి. మరి ఎవరు చూసుకోవాలి? వాళ్ళ ఆలన పాలన, నీళ్ళు ఎవరు కంట్రోల్ చేయాలి, ఎవరు క్లీన్ చేయాలి? నూకపల్లి వాళ్ళు చేయరు, ఎందుకంటే నూకపల్లిలో ఒక పార్ట్ వాళ్ళకి క్లీన్ చేయాలి. మనం అర్బన్ నర్సింగాపురం వాళ్ళు చేయరు, జగిత్యాల కౌన్సిల్ చేసే అధికారం లేదు, ఎందుకంటే మనం మెరిసి చేయలేదు. అటువంటి సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను 19/12/2024 నాడు వారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్మెల్యే రామకిషోర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శేషాద్రి గారికి లెటర్ పెట్టినా. మరి ఇట్లా ఈ రకంగా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఉంది, మెయిన్ రోడ్ కూడా దూరం ఉన్నది. దాన్ని తప్పకుండా జగిత్యాల పట్టణంలో కలపాలి. కలిపినప్పుడే మరి పట్టణంలో కొంత బడ్జెట్ ఉంటుంది, మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, అధికారులు ఉంటారు, చేయాలని చెప్పుకోవడంతో ఫిబ్రవరిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఇది ఎజెండాగా పెట్టి తీర్మానం చేసి గవర్నర్ పంపించడం జరిగింది. మొన్నటి బడ్జెట్ సమావేశంలో మార్చి 18వ తేదీ నాడు అసెంబ్లీలో ఇది తీర్మానం ప్రవేశపెట్టింది. నేను ఆనాడు మా నాన్నకు
సంవత్సరిక ఉంది కాబట్టి జైత్యాలు ఉన్న గౌరవ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీ శ్రీధర్బాబు గారు ప్రవేశపెట్టారు. అదేవిధంగా కౌన్సిల్లో కూడా మన ముఖ్య నాయకులు మాట్లాడింది. ఆ విషయం అందరికీ తెలుసు. 2 చోట్ల ఆమోదం పొందిన తర్వాత మళ్లీ గవర్నర్ దగ్గరికి మళ్లీ కేబినెట్ లో మళ్లీ పాస్ చేసి గవర్నర్ ఆమోదం పొంది మన 2వ వీక్ వచ్చింది. 15వ తేదీ నాడు మన రాజపత్రం రిలీజ్ అయింది. పల్లెటూరుల నుంచి తీసేసి నర్సింగాపూర్ మరియు ఇనుకపల్లి తీసేసి నేను ఇంతకుముందు చెప్పిన సర్వే నెంబర్లు జగిత్యాల పట్టణంలో పూర్తి స్థాయిలో విలీనమైంది. ఇప్పటి నుండి మన మున్సిపాలిటీ 15 నుంచి అనుకోవాలి కానీ వాళ్ళకి ఆల్రెడీ అడిగినారు కాబట్టి తెలియదు. ఇంకా అధికారులకు కూడా తెలుసు. సో ఇప్పుడు మున్సిపల్ బాధ్యత ఉంది. అక్కడ గుళ్ళకు మనం మనుషులు పెట్టాలి. అధికారికంగా పెట్టాలి. అపాయింట్ చేయాలి. ఈరోజు కూడా రివ్యూ పెడతా ఉన్నా. అక్కడ ఖచ్చితంగా చాలా మౌలిక వసతులు చేయాల్సి ఉంది. ఎందుకంటే 20,000 జనాభా పోతుంది. మిగతా 700 ఇళ్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయించాలని చెప్పి హౌసింగ్ మినిస్టర్ తో మన కలెక్టర్ గారికి ఫోన్ చేయించిన అతి త్వరలో చేద్దామని చెప్పి వారు కూడా చెప్పింది. భూభారత్ మీటింగ్స్ ఉంది. కాగానే తహసీల్దార్ ఫ్రీ అవుతారు చేద్దామని చెప్పలేదు. అంటే ఈ రకంగా అక్కడ ఇంకెన్నో మౌలిక వసతులు చేయాలి. హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి, అంగన్వాడీ కావాలి, బస్ స్టాండ్ కావాలి, పోలీస్ అవుట్ పోస్ట్ కావాలి. ఈ రోజు వచ్చింది ఒక మహిళ నన్ను ఆ ముందటి ఆయన ఉండవిస్తలేదు. ఇట్లాంటి సమస్యలన్నీ ఎదురవుతాయి. ఏమైందంటే ఇన్ని రోజులు ప్రతిదానికి కొంచెం నేనే కనబట్టి అటో ఇటో అదంతా ప్రజల దయ, సేవ చేసే భాగ్యం. దయ అంటే నాకు భారంగా ఒక సేవ చేసే భాగ్యం అనిపించింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా సేవనే నా ధ్యేయంగా పెట్టుకుని రాజకీయాలకు వచ్చిన. రాజకీయాలకు రాకముందే ఎందరు ఇవాళ ఎన్ని మాట్లాడినా జగిత్యాల జిల్లాలో ఉన్న చాలా మంది నాయకులు తోటి కలిసి సేవా కార్యక్రమాలు పనిచేశారు. జీవన్రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలా మందితో ఎన్నో సేవా కార్యక్రమాలు రాజేశ్వర గౌడ్ గారు, దామోదర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, దేవయ్య గారు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి సేవా కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో దాంట్లో ఇదొక సేవగానే రాజకీయాలంటే రోజు పొద్దుగాలు అయితే నేను వాని తిట్టడు వాని వీలు తిట్టడే కాదు. ఇది ఒక సేవగా భావించి మనం పనిచేస్తూ ఉంటాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా ఉంటాం. ఇదంతా కూడా మన 18 నాడు అయింది, గెజెట్ అయింది. అసెంబ్లీలో పెట్టిన కాగితాలు ఇదేమో ఫైనల్ గా వచ్చింది మార్చి 18 నాడు. రైతులు కూడా అంటే ఈ రకంగా మనం జగిత్యాల పట్టణాన్ని ఒక రకంగా చెప్పాలంటే కొంత విస్తృతంగా దాన్ని మనం పెంచడం జరిగింది.